తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖల కేటాయింపుపై సస్పెన్స్ వీడింది. కొత్త మంత్రులకు ఏ పోర్ట్ఫోలియోలో ఇచ్చారనే దానిపై క్లారిటీ వచ్చింది. కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామికి కార్మిక గనుల శాఖల్ని అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖను అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. శాఖల కేటాయింపును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ, అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. గడ్డం వివేక్ కు కార్మిక గనుల శాఖలు కేటాయించారు. అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖల్ని కేటాయించారు. ఇక అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, కాసేపటి క్రితమే కొత్త మంత్రులు 2 రోజుల క్రితం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు సంబంధించిన శాఖలు అయితే కేటాయింపులు జరిగాయి. కాసేపటి క్రితమే ఈ శాఖలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గడ్డం వివేక్ కు ఆయనకు లేబర్ అండ్ గనుల శాఖను కేటాయిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వాకిట శ్రీహరికి పశుసంవర్ధక శాఖతో పాటు స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలను కేటాయించడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలను కూడా కేటాయించడం జరిగింది. ఇవైతే వీటికి సంబంధించి కూడా కాసేపట్లో ప్రభుత్వం జీవో కూడా జారీ చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ 2-3 రోజుల గురించి జరుగుతున్న ఈ సస్పెన్స్ కి అయితే సస్పెన్స్ కు తెరపడిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి మొత్తం క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు అందరూ కూడా శాఖలంతా కూడా షిఫ్టింగ్ జరుగుతాయని చెప్పేసి 2 రోజుల నుంచి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ మీడియాతో కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన వద్ద ఉన్న శాఖలు మాత్రం కేటాయిస్తానంటూ కూడా చెప్పారు. అందుకు అనుగుణంగానే సీఎం వద్ద ఉన్న శాఖల్లో వీటిని అన్నిటి కూడా కేటాయించడం జరిగింది. సీఎం వద్ద మొత్తం 8 శాఖలు ఉన్నప్పటికీ హోమ్, లేబర్ అండ్ మున్సిపల్ ఈ మూడింటిని, హోమ్ అండ్ ఎడ్యుకేషన్, మున్సిపల్ ఈ 3 శాఖలను తన వద్ద ఉంచుకోవడం జరిగింది. మిగతా శాఖలన్నింటినీ కూడా కొత్త మంత్రులకు శాఖలను కేటాయించడం జరిగింది. అయితే గడ్డం వివేక్ కు కార్మిక అండ్ గనుల శాఖను కూడా కేటాయించారు. అదేవిధంగా వాకిట శ్రీహరికి పశుసంవర్ధక శాఖ అండ్ స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలను కూడా కేటాయించడం జరిగింది. మిగతా మైనార్టీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలన్నిటి కూడా అడ్లూరు లక్ష్మణ్ కూడా కేటాయించారు. ఈ 3 శాఖలను కూడా ఈ 3 మంత్రులకు కూడా ఈ శాఖలను కేటాయించడం జరిగింది. సో మొత్తం మీద ఈ కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే ఒక సస్పెన్స్ అయితే ఉన్నది. ఆ సస్పెన్స్ కు తెరదీస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి కాసేపట్లో వీటికి సంబంధించిన జీవో కూడా జారీ చేయడం జరుగుతుంది. అంటే ప్రతాప్, కాంగ్రెస్ హైకమాండ్ తో సమాలోచనలు, చర్చలు జరిగిన తర్వాత ఈ శాఖలు కేటాయించడం జరిగింది. వన్స్ ఒకసారి ఈ శాఖలను కనుక చూస్తే ఈ శాఖలను బట్టి అంటే ఎలాంటి ప్రామాణికత, అంటే ఎలాంటి ప్రణాళికలు ఉన్నట్టుగా తెలుస్తోంది? డెఫినెట్ గా గడ్డం వివేక్ కు సంబంధించి ఈ శాఖ అంటే ఎవరెవరికి వారికి శాఖలు కేటాయించడానికి సంబంధించి కూడా సీఎం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గడ్డం వివేక్ కు లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కానీ కార్మిక శాఖ అనేది జాలకాలం వారి నుంచి కూడా వారికి గతంలో వివేక్ తండ్రి వెంకటస్వామి గారిని నిర్వహించడం కానీ వారి సోదరుడు వినోద్ కూడా కార్మిక శాఖను నిర్వహించారు. అందులో భాగంగానే అట్లా కేటాయించారని చూడొచ్చు. లేదంటే కనుక గనుల శాఖను కూడా ఆయనకు అదనంగా కూడా ఈ శాఖను కూడా కేటాయించారు. ఈ వాకిట శ్రీహరికి సంబంధించి పశుసంవర్ధక శాఖ కానీ అదేవిధంగా యూత్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించి అంటే ఇప్పుడు క్యాబినెట్ లో అతి చిన్న వయసు గల వ్యక్తి శ్రీహరి అని చెప్పుకోవచ్చు. శ్రీహరికి యూత్ అండ్ స్పోర్ట్స్ కూడా కేటాయించారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించి ముఖ్యంగా సామాజిక సంబంధించిన వర్గాలకు సంబంధించిన అనుబంధం ఉంది కాబట్టి ఆయనకు పశుసంవర్ధక శాఖ కేటాయించారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ కు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించడానికి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ శాఖలన్నిటి కూడా కేటాయించినట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఈ 3 మంత్రులకు సంబంధించిన ఈ శాఖలన్నీ కూడా కేటాయించారు. ఈ కాసేపట్లో వీటికి సంబంధించిన జీవో కూడా వెలువడబోతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.